సంక్షేమ బోర్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో రవాణా శాఖ కార్యాలయానికి నిరసన తెలపడానికి రావడం జరిగింది. మరి ఎన్నో ఏళ్లుగా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని వినతి పత్రాలు ఇచ్చినా, పోరాటాలు చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మాట నిలబెట్టుకోవడం లేదు. దాంతోపాటు ఈ కార్మికులను కేవలం ఒక ఆర్థిక వనరులుగా మాత్రమే చూస్తున్నారు తప్ప వీళ్ళు సమాజానికి ఉపయోగపడే కార్మికులు అని మాత్రం గుర్తించుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లలో సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది ఒక ప్రత్యేకత. ఈ సోషల్ సెక్యూరిటీలో పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా ఏదైతే యాప్ బేస్డ్ ఆధారితంగా వ్యాపారం చేస్తున్నాయో వాళ్లకు మాత్రమే సోషల్ సెక్యూరిటీ అంటే రవాణా సంక్షేమ బోర్డు తీసుకురావడం వల్ల ఎవరైతే అనధికారికంగా యాప్ ఆధారితంగా పనిచేయని డ్రైవర్లు ఇవాళ అనేక మంది రోడ్ల మీద మరణాల పాలవుతున్నారు, అంగవైకల్యం పొందుతున్నారు. ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నాం, ఇటువంటి కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. భవన నిర్మాణ కార్మికుల వల్లనే మాకు కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, మా కుటుంబాలకు భద్రతా చట్టాన్ని కల్పించండి అని చెప్పేసి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వం అన్న పట్టించుకున్నది అని అంటే అది అమలు చేయడంలో విఫలమవుతున్నది. ఈరోజు ఒక బోర్డు తేవడానికే కొన్ని ఏళ్ళు సంవత్సరాలు పడితే మరొక బోర్డు సంక్షేమ బోర్డు సోషల్ సెక్యూరిటీ అనే కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్లో తీసుకొచ్చిన తర్వాత మరి ఇతర లారీ డ్రైవర్లు కానీ, స్కూల్ బస్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, ట్రాలీ డ్రైవర్లు కానీ, ట్రక్ డ్రైవర్లు కానీ వీళ్ళందరూ నెలల కొద్దీ కుటుంబాలను వదిలిపెట్టి రోడ్ల మీద తిరిగి వస్తాడో రాడో అనే పరిస్థితులలో ఉంటారు. మరి వీళ్ళ కుటుంబాలకు భద్రత ఏంది? వీళ్ళు ఆపాదితంగా పనిచేయడం లేదు. మరి వాళ్ళ తీసుకొని వచ్చిళ్ళు ఎందుకు అని అంటే ఇక్కడ ఓలా ఊబర్ లాంటి కంపెనీలు వ్యాపారం చేస్తూ లక్షల కొద్ది ఆదాయాన్ని గవర్నమెంట్కి ఇస్తుంది కాబట్టి మరి మేము ఇవ్వట్లేదా? మేము ట్యాక్సులు కట్టట్లేదా? ఇన్సూరెన్సులు కట్టట్లేదా? క్వార్టర్లీ ట్యాక్సులు కట్టట్లేదా? మా వల్ల సంవత్సరానికి 2000 కోట్ల ఆదాయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. మా రవాణా రంగం వల్ల దేశానికి 4.1 జీడిపి అనేది ఆర్థికంగా ఉన్నది. ఇవాళ డ్రైవర్ అనే వ్యక్తి లేకుండా ప్రపంచం నడవదనేది మీ అందరికీ తెలిసిన నగ్న సత్యం. రేపు ఈ కార్పొరేట్ కంపెనీల కింద బానిస బతుకులు బతికే విధంగా మీ చట్టాల రూపకల్పన చేసి మా ముందు తీసుకొని వస్తే ప్రత్యేకంగా ఒక డ్రైవర్ కనుక స్పందించి మొత్తం బంద్ పెట్టేస్తే ఒక్కరోజు ఎంత నష్టం జరుగుతుంది, పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతారో మీకు తెలుసు. కానీ ఇవాళ డ్రైవర్ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా మా సంఘ నాయకులను మా పిలవకుండా లోపలనే చర్చలు జరిపి మమ్మల్ని ఎటువంటి ఆలోచన పంచుకోకుండా చేసిన ఈ రవాణా శాఖ కార్మిక కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు కార్మిక శాఖ అధికారులు, మీరు కార్మికుల పక్షాన మాట్లాడాల్సిన అధికారులు, మాకు న్యాయం చేయండి అని అంటే ఏళ్ల తరబడి చేయకుండా లోపట్నే మీరు మాలాంటి వాళ్ళ ఆలోచనలు పంచుకోకుండా చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల ఇవాళ తిరుగుబాటు మొదలైంది. ఇది ఇవాళ కేవలం 20-30 మందితోటి తయారైన ఈ పోరాటం రేపు ఖచ్చితంగా అంచెలంచెలుగా విడుదల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి సెగదలిగేలాగా కంపల్సరీ చేస్తాము. అదేవిధంగా మేడే రోజున ఏదైతే కార్మిక దినోత్సవం సందర్భంగా మేము ఆశిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి మా డ్రైవర్లకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మీ నుంచి వస్తుందని అనుకుంటాను. లేని పక్షంలో కార్మిక దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో డ్రైవర్లందరూ కూడా రవీంద్ర భారతికి చేరుకుంటారని చెప్పేసి కూడా ఈ ధర్నా కార్యక్రమం నిరసన తెలపడం జరుగుతుంది. గత 25 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాట భాగంలో ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసాం. గత ప్రభుత్వాలను ఎంతో మేము ప్రయత్నించి మేము విఫలమైపోయాం. ఇప్పటికీ మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి. అది 28వ కాలంలో పెట్టడం జరిగింది. 26వ కాలంలో దాన్ని పక్కకు పెట్టి గిగ్ వర్కర్ల ఆధారికంగా పనిచేసే వారిని గిగ్ వర్కర్లు గుర్తించడంలో తప్పలేదు. వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ అనేది కావాలి. కానీ గిగ్ వర్కర్లో పనిచేసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మేధావులు చాలామంది ఉన్నారు. అందులో 4 గంటలు 3 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు వేరే ఉద్యోగం వెతుక్కొని అందులోకి వెళ్ళి పని చేయకుండా పోతారు. కానీ మేము అట్లా కాదు. రవాణా రంగం నుంచి మేము ఒక ప్రొఫెషనల్గా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ట్యాక్స్ కట్టి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి మేము ప్రొఫెషనల్ డ్రైవింగ్ చేస్తున్నాం. మీ జీవనోపాధి మాది ఇదే. కాబట్టి మాకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలు కూడా రిక్వెస్ట్ చేశాం, ఈ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేశాం. మరీ చెప్తున్నామండి, రేవంత్ రెడ్డి గారు మీరంటే మాకు చాలా గౌరవం. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేము కొత్తగా అడగడం లేదు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాని గురించి అడుగుతున్నాము. అది ఏర్పాటు చేసి మాకు న్యాయం చేకూరుస్తారని మరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
మేము తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ తరఫున కార్మికులందరం కలిసి మోటార్ రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి లేబర్ ఆఫీస్కి వచ్చాం. లేబర్ కమిషనర్ని కలవడానికి వెళ్తున్నాం. ఈరోజు మా ప్రధాన ఎజెండా, ప్రధాన డిమాండ్ ఏంటంటే మోటార్ రవాణా రంగ కార్మికులకు తక్షణమే వెంటనే రేవంత్ గారి సర్కారు మాకు అమలు చేయాలి ఆ సంక్షేమ బోర్డును. ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే గత పాలన నుంచి దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఈ సంక్షేమ బోర్డు కావాలని కొట్లాడుతూ ఉన్నాం. ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రధాన ఎజెండా ప్రతి ఒక్క డ్రైవర్ అన్న కంకణం కట్టి గెలిపించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అది వాళ్ళ మాట మార్చి నిమ్మకు నీరెత్తనట్టు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూడా గత ప్రభుత్వానికి ఏ విధంగా శాస్తి చెప్పినామో ఈ ప్రభుత్వాన్ని కూడా దించేసేదానికి 100కు 200% పనిచేస్తాం మా డ్రైవర్ కార్మికులందరం కూడా అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మా సంక్షేమ బోర్డు ఇవ్వడం వల్ల మీకేం నష్టమం లేదు, 1000 కోట్ల ట్యాక్సీలు కడతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్పొరేట్ కంపెనీలు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లాంటి కంపెనీలలో రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వం నుంచి రూపాయి మీకు నష్టం వచ్చేది లేదు. ప్రజలు అండగా ఉన్నారు, ఈ డ్రైవర్లకు ప్రజలు మద్దతుగా ఉన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ కార్పొరేట్ కంపెనీలకు ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూకుమ్మడిగా ఈ మంత్రివర్గం మా మీద దోసుకొని తిని వాళ్ళు జలసాలకు పాల్పడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ ప్రజాపాలన అనేటువంటి డిమాండ్ ఎక్కడ పోయింది? ఇవాళ కార్మికులందరం హైదరాబాద్ మహానగరంలో 2 లక్షలకు పైగా మోటార్ రవాణా రంగ కార్మికులు ఈ సంక్షేమ బోర్డు కావాలని కొట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా 24 గంటలు ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల నష్టపోతూ ఉన్నారు. ఈ ఓలా, ఊబర్ ద్వారా నష్టపోతున్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్న మాకు రేట్ కార్డు కావాలి, సరైన ధర మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతా ఉన్నారు. 10 లక్షలు పెట్టి మేము 1000 కోట్ల బిజినెస్ ఇవాళ ప్రభుత్వానికి ట్యాక్సుల ధర కడతా ఉంటే ఇవాళ కార్పొరేట్ కంపెనీలు 100-150 రూపాయలు ఆ 10 లక్షల కారుకు అద్దె ఇస్తూ ఉన్నాయి. ఇది ఆలోచన చేసి 30 కిలోమీటర్లు పోతే 300 రాని పరిస్థితి. దీంట్లో 150 రూపాయలు పెట్రోల్కు పోతే 2 గంటలు ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఈ డ్రైవర్ అన్న 100 రూపాయలు సంపాదించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు, ఒక్క సంతకం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పెడితే మాకు 21 రూపాయి కిలోమీటర్ ధర వస్తుంది. దీనివల్ల వాళ్ళకి రూపాయి నష్టం లేదు. వాళ్ళ ఖజానా నుంచి మాకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళ ఖజానా నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే 1000 కోట్ల నిధులు మేమే వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఆ 1000 కోట్ల నుంచి సంవత్సరానికి 200 కోట్లు మాకు ఇస్తే మా డ్రైవర్ల జీవితాలు బాగుపడతాయి. ఇవాళ ఉచిత బస్సు పథకం కింద జిల్లాలలో ఆటోలు, కార్లు మూలబడిపోయినాయి. ఇవాళ హైదరాబాద్ మహానగరానికి కూడా ఈ కార్పొరేట్ కంపెనీల వల్ల ఫైనాన్స్ కంపెనీలు బాగుపడతా ఉన్నాయి, కానీ డ్రైవర్ల జీవితాలు బాగుపడతలేవు. అదే విషయాన్ని లేబర్ కమిషనర్ గారికి తెలియడానికి వచ్చాం. డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.